ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం పన్ను ఉపశమనం నేటి నుంచే అమల్లోకి అనే అంశం చూద్దాం। కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే నేటి నుండే పన్ను ఉపశమనం అలాగే పన్ను మినహాయింపు అమల్లోకి రాబోతున్నాయి। ఈ రోజు నుంచి పన్ను చెల్లింపుదారులు, వేతనజీవులు, వినియోగదారులకు సంబంధించిన కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి। ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచడంతో పాటు సవరించిన ఆదాయ పన్ను స్లాబ్లు అమల్లోకి రాబోతున్నాయి। అవేమిటంటే సాధారణ వ్యక్తులకు 12 లక్షల వరకు మినహాయింపు రాబోతోంది। అంటే 12 లక్షల వరకు ఆదాయ పన్ను కట్టనవసరం లేదు। ఉద్యోగులకు ప్రామాణిక తగ్గింపు 75,000తో కలిపి 12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది। ఈ ఆదాయానికి మించి ఉన్న వారికి వర్తించే స్లాబ్ల ప్రకారం పన్ను విధిస్తారు। ఏప్రిల్ 1 నుంచి పెద్ద నగరాల్లో 50 లక్షలు, మధ్య తరహా నగరాల్లో 45 లక్షలు, చిన్న పట్టణాల్లో 35 లక్షల వరకు గృహ రుణాలు ప్రాధాన్య రంగ రుణాలుగా లభిస్తాయి। గత 12 నెలలుగా ఉపయోగంలో లేని, వాడని మొబైల్ నంబర్లకు అనుసంధానంగా ఉన్న యూపీఐ ఐడీలు నేటి నుంచి పనిచేయవు। మొబైల్ నంబర్లు మారితే బ్యాంకుకు వెళ్ళి కొత్త నంబర్లను నమోదు చేయించాలి। ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త నంబర్లను నమోదు చేయవచ్చు। వడ్డీ ఆదాయంపై వర్తించే టీడీఎస్ సీనియర్ సిటిజన్లకు 1 లక్ష వరకు ఉండదు। డీమ్యాట్ ఖాతా, మ్యూచువల్ ఫండ్లలో కేవైసీ వివరాలను మరోసారి తెలియచేయాలి। నామినీ వివరాలను ధృవీకరించాలి। 7,500కు పైగా గది అద్దె ఉన్న హోటళ్లలో రెస్టారెంట్ సేవలపై 18% జీఎస్టీ వర్తిస్తుంది। ఆదాయ పన్ను అప్డేటెడ్ రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు 12 నెలల నుంచి 48 నెలలకు పెంచారు। 2.5 లక్షలకు మించి ప్రీమియం చెల్లించిన యూనిట్ ఆధారిత బీమా పాలసీల యులిప్ను వెనక్కి తీసుకున్నప్పుడు వచ్చిన లాభాలను మూలధన రాబడిగా పరిగణిస్తారు। ఆ మేరకు పన్ను చెల్లించవలసి ఉంటుంది। 50,000కు పైగా ఉన్న చెక్కు చెల్లింపుల కోసం ఖాతాదారులు ఎలక్ట్రానిక్ రూపంలో వివరాలు సమర్పించాలి। చెక్కు సంఖ్య, ఎవరికి ఇచ్చారు, ఎంత మొత్తం లాంటివి తెలియచేయాలి। ఆ వివరాలను బ్యాంక్ ధృవీకరించిన తరువాతే చెల్లింపు జరుగుతుంది। ఈరోజు మనం నేటి నుండి అమల్లోకి వచ్చిన కొత్త పన్ను విధానాలు, మినహాయింపులు తెలుసుకున్నాం కదండి। మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం। ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా। ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి।